తులారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. సన్నిహితులతోటి కూడా వివాదాలు తీరుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాలు లాంటి వాటిలో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు కూడా చేపడతారు. వ్యాపారోగ్యాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగోగ్యాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ కళాకారులకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మాత్రం వీరి అంచనాలు తప్పుతాయని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రోజు కుటుంబ చికాకులు బాగా అధికమవుతాయి. ఆస్తి వివాదాలు కూడా చుట్టుముడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా ఈరోజు వీరికి నిలకడగా ఉండవు. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. సోదరులతో కానీ సన్నిహితులతో కానీ వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారాలు క్రమేపీ మందగిస్తాయి. ఉద్యోగోగ్యాల వారికి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా పదవులు చేజారుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు నిరాశ అధికంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వాహన గృహ యోగ సూచనలు. ధైర్యంగా సాహసంతో ముందుకు సాగి కొన్ని సమస్యలను వీరు ఈరోజు పరిష్కరించుకుంటారు. ఉద్యోగ వర్గాల వరకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఉన్న చికాకులు తొలగుతాయి. రాజకీయ వైద్య రంగాల వరకు ఊహించిన విధంగా కొన్ని మంచి అవకాశాలు దగ్గరికి వస్తాయి. విద్యార్థులకు విద్యా పురస్కారాలు కూడా అందవచ్చు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు వీరికి కాస్త నిరాశజనకంగానే సాగుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఇంటా బయట కూడా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారోగ్యాల వరకు వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగోగ్యాల వరకు విధుల్లో చికాకులు అధికమవుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారులు అంచనాలన్నీ కూడా తప్పడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సాయం కూడా ఈరోజు వీరికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. సమసిపోతాయి. రాజకీయ వర్గాల వరకు ప్రజాదరణ కూడా పెరుగుతుంది. కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరికి వస్తాయి. విద్యార్థులు పడ్డ శ్రమకు ఫలితాన్ని ఈరోజు అందుకుంటారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విషయాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రయాణాలు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఈరోజు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో చికాకు కలిగించే సంఘటనలు కూడా బాగా అధికంగా ఎదురవుతాయి. జ్వరము జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. బంధువర్గం వారితోటి వృశ్చిక రాశి వారికి మాట పట్టింపులు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వరకు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఆటుపోట్లు అధికమవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కొంత నిరాశ చెందక తప్పదు. మహిళలకు మానసిక సంఘర్షణ అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పెట్టుబడులు చేతికంతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ధనురాశి వారు విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది.
వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగవర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారుల అంశాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు అనుకోని రీతిలో మంచి అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రాబడి కన్నా కూడా ఖర్చులు అధికమవుతాయి. బాధ్యతలతోటి ఈరోజు ఈ రాశి వారు సతమతమవుతారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆస్తి విషయంలో కొంతవరకు సమస్యలు, చికాకులు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపారవర్గాల వారు నూతన పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో తొందరపడరాదు. ఉద్యోగస్తుల వరకు ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు, చిక్కులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు కొంతవరకు చిక్కులు, సమస్యల మధ్య గడుస్తుంది. జాగ్రత్త వహించాలి. విద్యార్థులు అందిన అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన ఉద్యోగాల్లో చేరుతారు. కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. సన్నిధుల సాయం కూడా వీరికి అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఏవైతే ఈ రాశి వారు ఈరోజు ప్రయత్నాలు చేస్తారో వాటిలో విజయాల శాతం అధికంగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. గృహం, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తుల వరకు విధులలో ప్రశంసలు కూడా దక్కుతాయని చెప్పవచ్చు. రాజకీయ, వైద్య రంగాల వరకు ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు మరింతగా లభిస్తాయి. విద్యార్థులకు విద్యా పురస్కారాలు, నూతన అవకాశాలు కూడా విద్యార్థులకు లభిస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మంచి సాయం కూడా అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. దైవ దర్శనాలు కూడా ఈ రాశి వారు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి పురస్కారాలు, సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు వైద్య, సాంకేతిక విద్యా అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మీనరాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు మన ప్రేక్షకులు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకొని ఆలయంలో కూర్చొని శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేక లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ పాఠం చేసి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా దుర్గా అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాలు విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా వృషభరాశి వారు ఒక స్నేహితుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, అదేవిధంగా జీవిత భాగస్వామిగా ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న అంశం, దాంతోపాటుగా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.